ఎక్కువ శాతం స్త్రీలకు ఇటీవల రక్తహీనత సమస్య ఎదురవుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ గిరిజ కొన్ని సూచనలు, సలహాలు అందించారు. వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్, మెయిన్ బజార్, మంగళగిరి. సెల్ 9912258322. మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును. షుగర్ పేషెంట్లు 500 రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం. మన దేశంలో దాదాపు 90% పైగా స్త్రీలు ఎనీమియా అంటే రక్తహీనతకు గురవుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా ఎక్కువగా ఈ రక్తహీనతకు గురవుతూ ఉంటారు. మన దేశంలో సునామీ వలన ఎంతమంది చనిపోయారో, ప్రతి సంవత్సరం ఎనీమియా మూలన, రక్తహీనత మూలన స్త్రీలు చనిపోతున్నారు. గర్భిణీ స్త్రీలలో రక్తస్రావం ఎక్కువయ్యి చనిపోవటానికి కారణం రక్తహీనతే. ఎక్కువ చావులు రక్తహీనత మూలనే గర్భిణీ స్త్రీల్లో సంభవిస్తున్నాయి. మన శరీరంలో దాదాపు 14% రక్త శాతం ఉంటేనే స్త్రీలు ఆరోగ్యవంతంగా ఉంటారు. 14% కంటే తక్కువ 10 గ్రాముల కంటే కూడా తక్కువ ఐరన్ ఉంటే గనక, హిమోగ్లోబిన్ శాతం 10 గ్రాముల కంటే తక్కువ ఉంటే గనక వాళ్ళకి పని మీద శ్రద్ధ ఉండదు, అలసట ఉంటుంది. అదే 8 గ్రాముల కంటే తక్కువ ఉంటే హిమోగ్లోబిన్, వాళ్ళకి విసుగు, కోపం, నరాల నొప్పులు, తలకాయ నొప్పి, కళ్ళు తిరగటం ఇలాంటివన్నీ వస్తుంటాయన్నమాట. అదే విద్యార్థులకైతే జ్ఞాపకశక్తి మందగించటం, చదివిన గుర్తు లేకపోవటం అవన్నీ కూడా ఉంటాయన్నమాట. 6% కంటే తక్కువ ఉంటే గుండె దడ, ఆయాసం, నడవలేకపోవటం, కడుపులో మంట ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. రక్తహీనత ఎలా కొలుస్తారు అంటే, మన రక్త కణాల్లో ఉండే ఆర్బీసీ రక్త కణాలంటే ఆర్బీసీలో ఉండే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ని బట్టి రక్తహీనతని నిర్ధారిస్తారనమాట. స్త్రీలలో ఎక్కువగా రక్తహీనత ఎందుకు వస్తుందంటే, ఋతుస్రావం ఎక్కువగా అవ్వటం, లేకపోతే విరోచనంలో మనకు తెలియకుండానే రక్తం పడిపోవటం, గర్భిణీ స్త్రీ సరిగ్గా ఫుడ్ తినకపోవటం, తన గురించి తను శ్రద్ధ తీసుకోకపోవటం, సరైన ఆహారం లేకపోవటం, సరైన ఆహారం తీసుకున్నా కూడా డైజెషన్ సరిగ్గా లేకపోవటం, లేకపోతే అదర్ డిసీజ్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, అటువంటి డిసీజెస్ ఉన్నా కూడా రక్తహీనతకు గురవుతూ ఉంటారనమాట. ఈ స్త్రీలు రక్తహీనతకి గురైన సంగతి చాప కింద నీరులాగా ఇది విస్తరిస్తుందనమాట. వాళ్ళకి చాలా వరకు ఈ రక్తహీనతకు గురయ్యామని కూడా తెలీదు. ఏదో ప్రాబ్లం వస్తే కానీ రక్తహీనతకి గురయ్యామని వాళ్ళు తెలుసుకోలేరనమాట. చాలామంది స్త్రీలు ఇన్ఫెక్షన్స్తోనూ, వెజైనల్ వైట్ డిశ్చార్జి, క్యాండిడియాసిస్ ఇన్ఫెక్షను, మొనీలియల్ ఇన్ఫెక్షను, లేకపోతే కడుపులో నొప్పి ఇలాంటి వాటితో వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి రక్తహీనత ఉందని బయటపడుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలు రెగ్యులర్ చెకప్లు చేయించుకుంటే కానీ రక్తహీనత అనేది బయటపడదనమాట. అదే విద్యార్థులకైతే అసలు వాళ్ళు చెకప్‌కే రారు. వాళ్ళకి ఎంతో పేలుగా అయిపోతే రక్తం 6 గ్రాముల కంటే తక్కువైతే గానీ ఇంట్లో తల్లిదండ్రులు గానీ, వాళ్ళు గానీ కనుక్కోలేరు. అప్పుడు గానీ వాళ్ళు ట్రీట్మెంట్‌కి రారనమాట. అసలు ప్రతి విద్యార్థికి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండటం అనేది మ్యాండేటరీ. కంపల్సరీగా ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లలకి రక్త హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది టెస్ట్ చేయించుకుంటా ఉండాలి. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి చేయిస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యం అనేది చూడొచ్చనమాట. రక్తస్రావం ఎక్కువవుతున్న కొద్దీ రక్తహీనత ప్రతిరోజు, ప్రతి నెల కొద్దిగా తగ్గిపోతూ ఉంటుంది. దానికి సరిపడా ఆహారం తీసుకోకపోవటం, లేకపోతే సప్లిమెంటరీ ఐరన్ టాబ్లెట్స్ కానీ, ఐరన్ ఇంజెక్షన్స్ కానీ చేయించుకోకపోవటం, అది దాని మూలాన రక్తస్రావం ఎక్కువవటము, వాళ్ళు తినే ఆహారం నుంచి వచ్చే రక్తం తక్కువవటం మూలాన ఈ హీనత అనేది ఏర్పడుతుందనమాట. కాబట్టి ప్రతి స్త్రీ కూడా తప్పనిసరిగా రక్తం ఎంతుంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ ఎంతుందనేది తెలుసుకుంటే రక్తహీనత చాలా ఎర్లీ స్టేజ్‌లో కనుక్కోవచ్చు. అంతకంటే ఇంకా ముందు కనుక్కోవాలంటే సీరం ఫెరిటిన్ అనే టెస్ట్ ఉంటుందనమాట. అది చేయించుకుంటే కనుక రక్తహీనత
శాతం ఎంతుందనేది మనకి ఇంకా చాలా ముందుగా తెలుస్తుందనమాట. లేట్ స్టేజెస్‌లో హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ మూలాన రక్తహీనత తెలుస్తుంది. కాబట్టి సీరం ఫెరిటిన్ అనేది చేయించుకుంటే రక్తహీనతని తొలి దశలోనే మనం కనుక్కోవచ్చనమాట. ఎక్కువ రక్తస్రావం అయ్యే స్త్రీలు తప్పనిసరిగా ఆహ్, ఈ రక్తహీనత టెస్ట్ చేయించుకోవాలి. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువవుతుంటే మాత్రం రక్తహీనత టెస్ట్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఏది లేకపోయినా కానీ ఈ రక్తం హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తప్పనిసరిగా చేయించుకోవాల్సొస్తుంది. మంచి ఆహారం తీసుకొని ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ప్రతిరోజు. రక్తహీనత నుంచి మనం కాపాడుకోవాలంటే ఆకుకూరలు ఎక్కువగా తినాలి. బాదం, పాలకూర, తోటకూర ఇవన్నీ కూడా ఎక్కువగా తింటుంటే రక్తహీనత రాకుండా మనం జాగ్రత్త పడొచ్చనమాట. ఫాస్ట్ ఫుడ్సు అవన్నీ కూడా తీసుకోకుండా ఉండాలనమాట. ఈ ప్యాక్డ్ ఫుడ్సు, ఫాస్ట్ ఫుడ్సు ఇలాంటివి ప్రిజర్వేటివ్స్ కలిపిన ఆహారాలు తీసుకోకూడదు. పాలు, కోడిగుడ్డు, చికెను, మటను ఇవన్నీ కూడా బాదం ఇవన్నీ కూడా రక్తం రక్తాన్ని పెంచే ఆహార పదార్థాలనమాట. వెజిటేరియన్‌లో వెజిటేరియన్ ఫుడ్ ద్వారా తీసుకునే రక్తం ఆహారంలో ఉండే ఆహ్, ఐరన్ అనేది చాలా తక్కువగా అబ్జార్ప్షన్ ఉంటుందనమాట. అంటే 10 గ్రాములు తీసుకుంటే మనం 10 గ్రాముల ఫుడ్ తీసుకుంటే ఒక 0.1 గ్రామ్ మాత్రమే దాంట్లో ఐరన్ అనేది అబ్జార్ప్షన్ అవుతుంది. అదే నాన్ వెజిటేరియన్స్ తీసుకునే ఆహారంలో 10 గ్రాములు తీసుకుంటే దాదాపు 60% 6 గ్రామ్స్ వరకు మనకి ఐరన్ అనేది దొరుకుతుందనమాట. అలా వెజిటేరియన్స్ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే గనక డెఫినిట్‌గా వాళ్ళు రక్తహీనత నుంచి వాళ్ళు కాపాడుకోవచ్చు. ఈ రక్తం లేకపోవటం వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ త ఊరికే చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా చాలా పెద్దవిగా కనపడతాయన్నమాట. ప్రతిసారి కూడా వాళ్ళు వచ్చిన ఇన్ఫెక్షను తగ్గదు. రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావటం, వెజైనల్ ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఫైనల్ స్టేజ్‌లో అయితే మనకి గుండె కూడా దెబ్బతింటుంది. ప్రతి ఆర్గాన్ కూడా కిడ్నీలు దెబ్బతింటాయి. ఆహ్, గుండె జబ్బులు తొందరగా వస్తాయన్నమాట. హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. ఇవన్నీ ఎందుకొస్తాయి? ఆక్సిజన్ అనేది సరిగ్గా అందకపోవటం. మనం హిమోగ్లోబిన్ రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ అనేది మన బాడీ మొత్తానికి ప్రతి కణానికి ఆక్సిజన్ అనేది సప్లై చేస్తుందన్నమాట. ఈ ఆక్సిజన్ గనక సరిగ్గా అందకపోతే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క కణము కూడా సఫర్ అవుతుంది. మనకి ఆహారం అందకపోతే మనం ఎలా సఫర్ అవుతామో మనుషులు ఎలా సఫర్ అవుతారు, చిక్కిపోతారు, సన్నగా అయిపోతారు. ఇలాంటివన్నీ ఆహారం తినకపోతే ఒక 10 రోజులు గానీ, 20 రోజులు గానీ ఆహారం తినకపోతే ఎలా అయిపోతారో అట్లాగే ప్రతి సెల్‌కి కూడా ఆహారం అనేది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ అందకపోతే ప్రతి కణము కూడా దెబ్బతింటుంది. అలా చాలా రోజులు ఆక్సిజన్ తక్కువ అందిస్తూ ఉంటే ప్రతి కణము దెబ్బతిని బాడీలో గుండె గుండె పనిచేయటం తగ్గిపోతుంది. మన జీర్ణశక్తి తగ్గిపోతుంది. మన కిడ్నీలు దెబ్బతింటాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మన ఎంజైమ్స్ బాడీలో చాలా కొన్ని వేల ఎంజైమ్స్ పనిచేస్తే గానీ మన సిస్టమ్స్ బయోలాజికల్ చేంజెస్ అన్నీ కరెక్ట్‌గా జరగవు. ఈ ఎంజైమ్స్ అన్నీ పనిచేయటానికి సైటోక్రోమ్ పనిచేయటానికి ఈ ఐరన్ అనేది చాలా అవసరం అన్నమాట. మన కండరాలు అభివృద్ధి చెందటానికి వీటన్నిటికి కూడా ఐరన్ చాలా అవసరం. ఈ ఐరన్ అనేది హిమోగ్లోబిన్‌లో చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం తీసుకునే ఆహారం ద్వారా ఐరన్ తీసుకుంటే అది హిమోగ్లోబిన్ కింద తయారయ్యి రెడ్ ఆర్‌బీసీ ద్వారా మన ప్రతి శరీరంలో ఉండే ప్రతి కణానికి కూడా అందుతుందన్నమాట. కాబట్టి రక్తహీనతని నెగ్లెక్ట్ చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా అది మనకి చేతిలో ఉండే పని. చేతిలో మనం చూస్తే మనకి తెలిసిపోయే పెద్ద డిసీజ్ కాదు, పెద్ద జబ్బు కాదు. చాలా తేలిగ్గా దాన్ని నివారించుకునే జబ్బనమాట. మనం కనుక్కొని దానికి మందులుంటాయి. చక్కగా నివారించుకుంటే మనం చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ రక్తహీనత లేకుండా చూసుకోవాలి. గర్భస్రావంలో వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువవ్వటం అనేది ఆహ్, సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు తట్టుకోవాలంటే ఆహ్, రక్తహీనత అనేది గర్భిణీ స్త్రీల్లో అస్సలు ఉండకూడదనమాట. కాబట్టి 12 గ్రాముల కంటే తక్కువనేది అస్సలు గర్భిణీ స్త్రీల్లో ఉండకూడదు. కాబట్టి ప్రతి గర్భిణీ స్త్రీ కూడా తప్పనిసరిగా ప్రసవ సమయానికల్లా కూడా రక్తహీనత అనేది లేకుండా ముందు నుంచి మందులు వాడుతూ తన ఆరోగ్యాన్ని
కాపాడుకోవాలి. ప్ల మరియు తన లోపల పెరిగే బిడ్డ కూడా ఈ రక్తహీనత మూలాన సరిగ్గా పెరగకుండా ఉంటుంది గర్భిణీ స్త్రీల్లో. ఫస్టు కాన్పొచ్చిన దగ్గర నుంచి ఆహ్, ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి కాన్పయ్యే వరకు కూడా బేబీ పెరగాలంటే బేబీకి సరైన రక్తం తల్లి ద్వారానే అందుతుంది. తల్లి తల్లి రక్తం గనక కరెక్ట్‌గా ఉంటే బేబీకి కూడా కరెక్ట్‌గా సరైన సమపాళ్లలో రక్తం అనేది అందుతుంది. బేబీలో ఆర్గాన్స్ కూడా సరిగ్గా గ్రోత్ అవుతాయన్నమాట. అదే తల్లే 50% హిమోగ్లోబిన్‌తో, 60% హిమోగ్లోబిన్‌తో ఉంటే బేబీకి కూడా అంతే రక్తం అందుతుంది. ఆర్గాన్స్ కూడా 50% డెవలప్ అవుతాయన్నమాట. కిడ్నీ గానీ, లివర్ గానీ, స్టమక్ కానీ ఏవైనా బోన్స్ గానీ, మజిల్స్ కానీ ఏవైనా కూడా 50% పెరుగుతాయన్నమాట. ఆ పిల్లలు పుట్టాక ఎక్కువ మంది పిల్లలు ఎందుకు పద్దాక హాస్పిటల్‌కి తీసుకెళ్లాల్సింది. చీటికి మాటికి వాళ్ళకి జలుబులు, దగ్గులు, డయేరియాలు ఎందుకొస్తాయి? కడుపులో ఉన్నప్పుడే సరి అయిన ఆహార పోషకాలు బేబీకి అందకపోతే వాళ్ళకి డెవలప్‌మెంట్ సరిగ్గా లేకపోతే చీటికి మాటికి ఇలాంటి చిన్న చిన్న వ్యాధులు చిన్న పిల్లలకొస్తాయన్నమాట. పుట్టే పిల్లలు హెల్తీగా ఉండాలన్నా, తల్లి బిడ్డ హెల్తీగా ఉండాలన్నా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే పాలిచ్చే తల్లులు కూడా పాలిచ్చేటప్పుడు కూడా రక్తహీనత లేకుండా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మంచి పోషకాలు బేబీకి అందుతాయి. సరైన రక్తం అనేది శిశువుకి అందుతుంది. శిశువు గ్రోత్ కూడా బావుంటుంది. బ్రెయిన్ డెవలప్‌మెంట్ బావుంటుంది. ఆర్గాన్స్ బాగా డెవలప్ అవుతాయి. లివరు, స్టమక్, కిడ్నీ అవి ఎంత హెల్తీగా ఉంటే బేబీ కూడా అంత బావుంటుందనమాట. అవి హెల్తీగా లేకపోతే బేబీ పెరిగే కొద్దీ వాళ్ళకి కూడా రకరకాల వ్యాధులు తొందరగా వాళ్ళకి పెద్దయ్యేటప్పటికి తొందరగా చిన్న వయసులోనే డయాబెటిస్ రావటం, లేతే బీపీ, హైపర్ టెన్షన్ రావటం, రెస్పిరేటరీ డిసీజెస్ రావటం, లివర్ డిసీజెస్ రావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆహ్, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు రక్తహీనత లేకుండా చూసుకోవటం చాలా ముఖ్యమనమాట.